శ్రీశైలంలో తెలంగాణ మద్యం పోలీసులకు భారీగా పట్టుబడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణకు చెందిన ఓ మహిళ అక్రమ తెలంగాణ మద్యం విక్రయించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం బాటిళ్లను భారీగా గుట్టుచప్పుడు కాకుండా శ్రీశైలంలో డంపు చేసుకుంది. పక్కా సమాచారం అందుకున్న శ్రీశైలం సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి తెలంగాణకు చెందిన అక్రమ మద్యం బాటిళ్లను పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ మద్యం 166 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, అక్రమ మద్యం శ్రీశైలానికి తీసుకువచ్చిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ ప్రసాదరావు మీడియాకు వివరించారు. అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. అలా ఎవరైనా పాల్పడిన వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. పట్టుబడిన మద్యం బాటిళ్లు వివిధ రకాల బ్రాండ్లు ఉన్నట్లు వెల్లడించారు. 121 సన్ హార్సెస్ క్వార్టర్ బాటిల్స్, 45 ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్, టోటల్ 166 వాటర్ బాటిల్ పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామని సిఐ తెలిపారు. కేసు నమోదు చేస్తున్నాము. ముద్దాయి పేరు వచ్చేసి రమావతి విజయ్ అని చెప్పేసి నేటివ్ తెలంగాణ ఇది. ఆమెను రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. అయితే శ్రీశైలం మహాక్షేత్రం పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధమని, ఎంతటి వారైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ మద్యం కానీ, మాంసం కానీ, పొగ త్రాగడం కానీ అన్ని నిషేధించడం అనేది, దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడమైనది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూస్తున్నాము.